మా గార్డెన్లో ఉన్న చాలా రేర్ వెరైటీ ఫ్రూట్స్ అండి, చాలా రకాల ఫ్రూట్స్. మ్యాంగోస్ అయితే చాలా రకాలు ఉన్నాయి, చాలా మంచి ఫేమస్ మ్యాంగోస్. మియాజాకి ఎట్లనో నాకు నా మిద్దె తోటలో ఒక మ్యాంగో ఉందండి, మీకు చూపిస్తాను, చూస్తారు కానీ. ఇది చూడండి, వైట్ ర్యాలా అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొక్క. ఇది ఎవరు మిద్దె మీద లేదనుకుంటా అండి, నేను పెట్టాను. ఇది అందరూ నేలలోనే పెట్టాలి, బయట పెట్టాలంటారు. అయినా కూడా నేను మిద్దె మీద, ఎంత పెద్ద మొక్క కానీ మిద్దె మీద పూయించాలి, పండించాలి ఫ్రూట్స్ కానీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వైట్ ర్యాలా అండి ఇది. ఇది చూడండి, ఇది ఎంత చిన్న మొక్కకి అప్పుడే ఫ్లవరింగ్ కూడా వచ్చింది. స్వీట్ సాంతోల్ ఫ్రూట్ అండి. ఇది ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, మనం ఫ్రూట్ తీసినప్పుడు లోపల ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది సంత్రా అండి, ఇది చిన్నగా అది పిందెలు వచ్చాయి అప్పుడే. ఇది లిపోటో ఫ్రూట్ ప్లాంట్, ఇది ఎవరు విని ఉండరు కూడా. లిపోటో చాలా మంచి ఫ్రూట్, అది కూడా. ఇది చూడండి, ఇది అడీనియంలో నేను దాదాపు ఒక 12-13 రకాలు పెట్టుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. ఈ మాందారాలు చాలా రకాలు, అంటే నాకు ఎక్కువ సెంటెడ్ ప్లాంట్స్ అంటే కూడా చాలా ఇష్టము. ఇది స్టార్ ఫ్రూట్ అండి, స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇదేమో మిరాకిల్ ఫ్రూట్. ఈ మిరాకిల్ ఫ్రూట్ చాలా ఫ్రూట్స్ వచ్చాయండి, నేను వీడియో కూడా పెట్టాను. మిరాకిల్ ఫ్రూట్ అది తిన్నాక మార్నింగ్ నుండి సాయంత్రం వరకు మన నోరంతా స్వీట్గానే ఉంటుంది. ఇది కూడా అండి, ఇది అంజీర్ ప్లాంట్. చిన్నగా ఉండి ఫ్రూటింగ్ అయిపోయింది, తర్వాత నేను పెద్ద దాంట్లోకి మార్చుకున్నాను. అంటే మనం ఎప్పుడు మొక్కలు పెద్దగైన తర్వాత ప్రూనింగ్ చేసి మార్చుకోవాలండి, బ్యాగ్ మార్చుకోవాలి, అప్పుడే ఫ్రూట్ బాగా వస్తాయి. ఇది డ్రాగన్, ఇది వైట్ డ్రాగన్ అండి. ఇది కూడా ఒక రేర్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్. ఇది ఎవరు పెద్ద పెద్ద వనంలాగా అయిపోతుంది, పెద్ద వృక్షం అయిపోతుంది. అయినా నేను ఈ బ్యాగ్లోనే పెంచాలని పెంచాను. ఇది ఆకున్నప్పుడు పూత ఉండదు, పూతున్నప్పుడు ఆకు ఉండదు. చాలా పెద్ద సైజు, ఎల్లో కలర్లో పెద్ద గులాబీ పువ్వు కంటే చాలా బాగా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా. ఇది చూడండి, ఇది గోల్డెన్ పర్సిమన్ మ్యాంగో అండి. ఇది గోల్డెన్ పర్సిమన్ మ్యాంగో, చాలా రేర్ ఫ్రూట్. ఇది సేమ్ పర్సిమన్ లాగానే ఉంటుంది, పర్సిమన్ ఫ్రూట్ లాగానే ఉంటుంది. ఇది ఒకటి మియాజాకి అండి, ఇది మియాజాకి. ఇవన్నీ రోజెస్ పెట్టుకున్నాను. ఇదేమో ఇది అరటి చెట్లు కూడా పెట్టుకున్నానండి నేను. అది ఎంత బ్యాగ్లో పెట్టాను చూడండి, 18x18 బ్యాగ్లో పెట్టాను. ఎంత లావుగా ఎంత పెద్దగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. ఇటన్నీ నేను అందంగా ఉండడానికి గులాబీలు పెట్టుకున్నాను అండి, చాలా రేర్ వెరైటీ గులాబీలు పెట్టుకున్నాను. ఇది రోజ్మెరీ, ఇది గ్రీన్ చామంతులు అండి. మాకు సిటీజీలో 15 రకాల చామంతులు ఇచ్చారు. ఇది గ్రీన్ చామంతి, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇవన్నీ గ్రీన్ చామంతి, రెడ్. ఇది ఒకటండి రోజ్మెరీ. ఈ రోజ్మెరీతో కూడా చాలా ఉపయోగాలండి. ఈ రోజ్మెరీని మనం వేడి వాటర్లో కొంచెం ఆకులు ఒక 2-3 కొమ్మలు వేసేసి ఆ వాటర్ చల్లగైన తర్వాత స్ప్రే చేసుకుంటే జుట్టు పలసగా ఉన్న దగ్గర మంచిగా జుట్టు పెరుగుతుందండి. ఇది ఫుడ్లో కూడా వాడుకుంటారు, చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో. మార్నింగ్ కూడా టీ తాగాలండి, చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ అందులో. ఇది కూడా అండి, ఇది యాపిల్స్ మాకు సిటీజీలో ఇచ్చారు, యాపిల్ మొక్కలు. ఇది చూడండి బత్తాయిలు, చాలా ఉన్నాయి, ఇంకా పిందెలు చాలా వచ్చాయి దీనికి కాయలు. ఇది ఎల్లో డ్రాగన్ అండి. ఈ ఎల్లో డ్రాగన్, వైట్ డ్రాగన్ గుర్తుపట్టాలంటే ఈ కాడ లైట్ ఎల్లో కలర్ ఉంది చూడండి, ఇట్లా. అదేమో గ్రీన్ ఉంటుంది, ఇదేమో ఎల్లో ఉంటుంది. ఇందులో వైట్ ఎల్లో రెండు ఉన్నాయి. ఇది పేరు రావట్లేదు, గుర్తు రావట్లేదు. ఇది కూడా ఒక రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది చాలా సెంట్ స్మెల్ అండి. అసలు మనం మిద్దె మీదకి వచ్చినామా అంటే ఎంత మంచి స్మెల్ అంటే, ఇది జింజర్ లిల్లీ అంటారండి. దీనికి ఫ్లవరింగ్ బాగా బ్యూటిఫుల్గా ఉంటాయి, మంచి వైట్ కలర్లో వస్తాయి, మంచి స్మెల్ అండి. మిద్దె మీదకి రాగానే చాలా మంచి స్మెల్. ఇది ఇట్లా పెట్టుకోవాలండి మొక్కలు, దీనివల్ల హనీబీస్ కూడా చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి దీనివల్ల. ఇక్కడ నేను బుద్ధుని పెట్టుకున్నానండి, ఎందుకంటే మనం మిద్దె మీదకి వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకు. ఆ పిట్టల చప్పుడు, ఆ బుద్ధుని చూసరికి, మనకి ఈ మొక్కలను చూసరికి చాలా హ్యాపీ, అన్నీ మర్చిపోతామండి మనం, అంత ఆనందంగా ఉంటుంది. దీనికి కూడా హనీబీస్ బాగా వస్తాయండి, చాలా వస్తాయి. బటర్ఫ్లైస్ కానీ పిట్టలు చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి ఈ మొక్కకు.
ఇట్లా అన్ని చామంతులు అంటే బాగుంటాయి అన్నట్టుగా ఇట్లా అన్ని. ఇది గ్రీన్ చామంతి, ఇందులో నాకు 4-5 రకాలు ఉన్నాయండి గ్రీన్ చామంతులు. ఇది ఆర్కిడ్స్ అండి, ఎన్నిసార్లు వస్తున్నాయి ఫ్లవర్స్, భలే బ్యూటిఫుల్గా వస్తున్నాయి ఆర్కిడ్స్ ఇవి. ఇది చెర్రీ ఆఫ్ రియో గ్రాండ్ అండి, దీని పేరు చాలా రేర్ వెరైటీ, ఎవరి దగ్గర ఉండేది. చిన్న మొక్క అండి, చాలా చిన్న మొక్క. చెర్రీ ఆఫ్ ఇది ఇదొకటి. అది వాటర్ యాపిల్ అండి, వాటర్ యాపిల్ చాలా ఫ్రూటింగ్, గుత్తులు గుత్తులు వచ్చాయి. మళ్ళీ నేను దాన్ని మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ బ్యాగ్ మార్చుకున్నాను. అట్లా బ్యాగ్ మార్చుకోవాలి, చిన్న బ్యాగ్లో ఉండే మళ్ళీ 18x18 గ్రో బ్యాగ్లో మార్చుకున్నాను నేను. ఇది ఒక మ్యాంగో అండి, ఇవి కూడా ఫ్లవర్స్. ఇది చూడండి అంజీర్, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి అంజీర్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. మనకు బ్లడ్ తగ్గినప్పుడు ఈ అంజీర్ కనుక తీసుకుంటే చాలా బ్లడ్ కూడా బాగా వస్తుంది అంటారు. అందుకనేసి నేను చాలా ఇంపార్టెంట్ మంచి మొక్కలు పెట్టుకున్నాను. ఇది తోతాపరి మ్యాంగో అండి, అసలు ఒక్క కొమ్మకే 5-6 మ్యాంగోలు, వీడియోలో కూడా చూపించారు. ఇది చాలా ఫ్రూట్స్ వచ్చాయి. మళ్ళీ మొన్న బ్యాగ్ మార్చుకున్నానండి. అందరు ఇలా బ్యాగ్ మార్చుకోవాలండి, ఫ్రూట్స్ రావట్లేదని అడుగుతారు నన్ను. గ్రో బ్యాగ్ మార్చుకోవాలి ఫ్రూట్ రానప్పుడు. ఇది సంపంగి, ఇది ఒక మాందార. ఇది చూడండి, అబ్బా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఫస్ట్ ఇప్పుడే చూసాండి, మొగ్గలు కూడా అబ్బా ఫ్లవరింగ్ కూడా వచ్చేది నేను ఇప్పుడే చూసా, చాలా హ్యాపీగా ఉందండి. ఇది కూడా చాలా రేర్ ఫ్రూట్ ప్లాంట్. ఇది ఇలా తెచ్చి కూడా చాలా మంత్స్ అవుతుందని. గ్రుమ్మి చామ ఇది ఫ్రూట్ ప్లాంట్, అసలు ఎవరు వినుండారో ఎవరికి తెలియదు కూడా. ఇది చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో, ఫస్ట్ టైం అండి ఫ్లవరింగ్ రావడం. ఇది నేను చెన్నై నుండి తెచ్చుకున్నాను. ఇది చూడండి లోకట్, చాలా రుచికరమైన ఫ్రూట్, అప్పుడే ఫ్రూటింగ్ కూడా వచ్చింది చూడండి. ఇవి పిందెలండి, ఇవి లోకట్ ఫ్రూట్. ఇది బాగా నీడలో ఉండాలండి, నీడలో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రూట్స్ వస్తాయి. దీని ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా టేస్ట్, అసలు చూస్తే మనం ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచి ఉంటాయి ఈ ఫ్రూట్స్. ఇదండి ఇక్కడన్నీ మామూలుగా, ఇది కూడా ఫ్రూట్ ప్లాంటే పెట్టుకున్నాను. ఇటన్నీ అంటే మనకు సెట్ చేసుకోవాలండి. మనకేంటంటే బయట వచ్చే ఫ్రూట్ ప్లాంట్స్కి ఎక్కువ చల్లదనం కావాలి, కాబట్టి నేను ఎటైతే నీడ ఉందో అక్కడ అలాంటి మొక్కలను సెలెక్ట్ చేసుకుంటాను నేను. బత్తాయిలు చూడండి ఎన్ని బత్తాయిలు వచ్చాయో. వెనకది పీచ్ ఫ్రూట్ అండి, అది ఆకు రాలిపోయింది, పూత వస్తుంది. అది పీచ్ ఫ్రూట్ అయితే ఇప్పటివరకు ఎవరు మిద్ద మీద పెట్టలేదు, అది పీచ్ ఫ్రూట్. ఇది చాలా ఫేమ్ అయిందండి, ఇది కూడా వీడియోలో చూపించా. ఇది బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్. సేమ్ మనకు చాక్లెట్, బ్లాక్ చాక్లెట్ ఎట్లా ఉంటుందో సేమ్ అందులో చాక్లెట్ అట్నే వస్తుంది. అసలు స్మెల్ అయితే చెప్పొద్దు. అది చాలామంది చీరాల ఎక్కడెక్కడ నుండో కాల్ చేశారండి, మా పిల్లలకు గిఫ్ట్ ఇస్తాం మేడం, చాలా బాగుంది, ఫస్ట్ టైం చూసాం మేము, పిల్లలకు ఒక చాక్లెట్ లాగా ఇచ్చినట్టు మనకు జ్ఞాపకంగా ఉంటుందండి అని చెప్పి చాలా కాల్స్ అండి నాకు ఈ మొక్కతోని. చాలా బాగుంటుంది అసలు, ఫ్రూట్ తీయగానే చాక్లెట్ లాగానే వస్తుంది బయటికి, టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది సెడర్బే చెర్రీ అండి, ఇది కాయలు కూడా చాలా వచ్చాయి, మళ్ళీ పూత వచ్చింది. సెడర్బే చెర్రీ అంటారు దీన్ని. ఇలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలండి మిద్దె మీద స్టార్టింగ్లో. చిన్న పిల్లలకు సెల్లు అలవాటు బంద్ కావాలనుకుంటే ఇట్లా చిన్న మొక్కలైతే వాళ్ళు సరదాగా వచ్చి మనకు హార్వెస్ట్ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ మిద్దె ఎక్కాలనిపిస్తుంది, ఆ సెల్లు పట్టుకోరు. ఫస్ట్ మమ్మీ పైకి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుందామనే ఉద్దేశంతో పైకి వస్తారని నా ఆశ. ఇక్కడ కూడా చామంతులు అండి, చాలా రకాలు ఒకటే దాంట్లో పెట్టా, ఒక బొకే లాగా ఉంటుందని చామంతులు పెట్టుకున్నాను ఇలా. ఇక్కడ మన గజనిమ్మ అండి, చాలా ఫ్రూటింగ్స్ వచ్చాయి, మళ్ళీ పూత వచ్చింది, కాయలు కూడా గజనిమ్మ. ఇక్కడ బత్తాయికి అయితే అసలు కంటిన్యూగా అండి, కోసినా కొద్దీ బత్తాయిలు వస్తూనే ఉంటాయి, వాళ్ళ చాలా పూత వచ్చింది అక్కడ. ఇవన్నీ ఇంకా ఆర్కిడ్స్ అండి, ఇది పెట్రియా ప్లాంట్ అంటారు దీన్ని. ఇట్లా వస్తాయి ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్. ఇక్కడ చూడండి ఎంత చిన్న మొక్కకి ఎంత బాగా వచ్చిందో. మునక్కాయలు అంటే నేను ఒక 3-4 వెరైటీస్ పెట్టానండి, మునక్కాయలు కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో అండి ఇది ఈ మ్యాంగోకు మనము ఐస్ క్రీమ్ పుల్లలాగా పెట్టుకొని కూడా తినొచ్చట, సేమ్ ఐస్ క్రీమ్ లాగానే. ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అది. ఇది కూడా రేర్ ప్లాంట్ అండి, ఫ్లవర్ చాలా పెద్ద సైజ్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చెట్టు నిండా ఫ్లవరింగ్ వస్తాయండి. వావ్ లోటస్, ఫస్ట్ టైం లోటస్ భలే వచ్చాయి. అక్కడ ఒక కలరు, నేను దాదాపు ఒక
10 కలర్ల వరకు ఉన్నాయండి ఇందులో. కొంచెం మార్చుకోవాలి తేగానే ముందు నేను ఒక దాంట్లో పెట్టేసి తర్వాత ఒక్కొక్క టబ్బు మళ్ళీ మార్చుకుంటా వెళ్తూ ఉంటా. ఆ లాస్ట్ది లక్ష్మణపల్లి అండి. ఆ లాస్ట్ మొక్క లక్ష్మణపల్లిది. ఇది రోజ్ ఆపిల్ అండి. రోజ్ ఆపిల్ ఇది ఒక రకమైన వెరైటీ ఫ్రూట్ ప్లాంట్. ఇది చూడండి, ఇది నేరేడు అండి. పూత వచ్చింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ టైము. ఇది నేను 3 ఇయర్స్ అయింది కొని కూడా. నర్సరీ మేళాలో కొన్నాను, సప్తగిరి నర్సరీలో. అది ఫ్రూటింగ్ వచ్చింది. అది కాటన్ నేరేడు, దాంట్లో సీడ్ ఉండదు, గుజ్జు ఎక్కువ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా, అసలు చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడే చూసాను నేను ఇట్లా ఫ్రూటింగ్. ఇది చూడండి, ఇది పెట్రియా ప్లాంట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు ఏంటంటే ఒక మిద్దెలో ఒక్కొక్క ఫ్లవర్ చెట్టు పెట్టుకుంటే కూడా చాలా అందంగా కనబడుతుంది మన మిద్దె. అందుకనేసి ఇట్లా నేను పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఇగో ప్రూనింగ్ చేశాను చూడండి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఎట్లా గుత్తులు గుత్తులు వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది పెప్పర్ వైన్ అంటారు, పెట్రియా ప్లాంట్ అంటారు. ఇది 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 కేశవర్ధిని అంటారండి దీన్ని. ఇది జుట్టు బాగా పెరుగుతుంది. ఇది అంటే ఈ ఆకును కనుక తుంచి మనం కొబ్బరి నూనెలో మరిగించి చల్లారిన తర్వాత మనం నెత్తికి పెట్టుకుంటే జుట్టు చాలా బాగా వస్తుంది, సిల్కీగా ఉంటుంది జుట్టు. ఇది నేను చాలామందికి ఇచ్చానండి, చాలామంది తీసుకెళ్లారు. చాలా మంచి మొక్క ఇది కూడా. ఇది సంపంగి. ఇదిగో ఈ మొక్కలు నేను ఇట్లా కట్ చేసి పెట్టాను చూడండి. ఇదిగో ఇంకా నాటలేదండి, అప్పుడే లోపల నాటకున్నా కూడా చిగురు వచ్చింది చూడండి. ఇంకా నేను నాటలేదు దీన్ని, టైం లేకుండే నాకు. యాపిల్ ప్లాంట్స్ అన్నీ పెద్దగా అయిన తర్వాత వాటిని తీసి ఏర్లు కట్ చేశాను, చూపిస్తాను చూడండి ఒక్కసారి. మీకు కూడా ఐడియా ఉంటుంది. భయపడుతున్నారు చాలామంది, అసలు ఎలా ఉంటుంది మేడం అంటే. ఇది నాకు ఇంకా షాక్ చూడండి. కట్ చేసి పెట్టాను, ఇంకా నాటలేదు, నాటాలి. ఇది కట్ చేసి కూడా దాదాపు 1 వీక్ ఎక్కువనే అయిందండి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి ఇగురు. మీరు ఎవరు భయపడకూడదండి. మీకు మొక్కలు ఫ్రూట్ బాగా రావాలంటే ఇలా చేయండి. ఒకసారి ఒక్క మొక్క ట్రై చేసి చూడండి మీరు ప్లీజ్. ఇది బరాబా ఫ్రూట్ అండి. దీనికి చాలా ఫ్రూట్స్ వస్తాయి బాగా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదొకటండి, ఇది చిన్న చెట్టుకే పూత వచ్చింది. ఇది కూడా మన బొప్పాయి అండి, బొప్పాయి. ఇది హనీ జాక్ ఫ్రూట్. ఇదొకటండి, ఇది మొగిలి చెట్టు అండి. ఇది మొగిలి చెట్టు పెట్టడానికి భయపడుతున్నారు. అమ్మో మేడం పాములు వస్తాయి పైకంటే. పాములు ఎక్కడ ఉంటాయండి కాలనీలో, అట్లేముండవు. అందుకనేసి నేను పెట్టి దానికి పువ్వు రావాలని కోరిక, అట్లే పెట్టించాను. కిందంతా ప్రూనింగ్ చేసుకుంటూ వస్తున్నాను దాన్ని. ఇది స్టార్ ఫ్రూట్. ఇది పెట్టి కూడా 2 ఇయర్స్ అవుతుంది, ఇంకా నాటలేదు చూడండి. నేను 2 ఇయర్స్ అవుతుంది పెట్టి కూడా. ఇది చూడండి, అది కృష్ణమర్రి అంటారు, ఎవరి దగ్గర లేదు కూడా. ఇది చాలా చూడండి, డొప్ప వెనకకు డొప్పలాగా వచ్చింది. అప్పటి కాలంలో కృష్ణుడు వెన్నె దొంగతనం చేసి ఈ డొప్పలో పెట్టుకొని తినేవాడట. అందుకనేసి ఇది కృష్ణమర్రి అని పేరు వచ్చిందండి దీనికి. ఇది చూడండి, వెనకకు తిరిగి డొప్పలాగా వచ్చింది. ఇది ఇందులో వెన్నె దాచిపెట్టుకొని తినేవారట. ఇది చాలా రేర్ అండి. ఇది అమృత జామ అండి. దీనికి చెట్టు నిండా కాయలు వస్తాయి, అయిపోయినాయి కాయలు, మళ్ళీ పూత ఎంబడే వస్తుంది. ఇది అమృత జామ, కానీ జామ చెట్లు లేదు చూడండి. నా చూసిన తర్వాత చాలామంది నా వీడియో చూసి చాలామంది అడిగి తెప్పించుకున్నారు. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది వెరిగేటెడ్ బత్తాయి అండి. ఇది చాలా క్రాప్ అండి, 4 ఇయర్స్ ఎక్కువనే అయిపోయింది. ఇదిగో చూడండి, ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి, బాగా టేస్ట్ కూడా బాగుంటాయండి, పెద్ద సైజు. ఇది కూడా చాలా రేర్ బత్తాయి అండి. ఇది కూడా ఏదో వరల్డ్లో నెంబర్ 1 బత్తాయి అన్నారు, ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చూడాలి. కానీ చెట్టు మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. ఇది మల్బరీ. ఇట్లా నేను అంతా ప్రూనింగ్ చేసుకుంటాను. మనం ఎంబడే మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేయాలండి, భయపడకూడదు. చెట్టు చనిపోతుందేమో అన్న. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా వస్తుంది మనం ప్రూనింగ్ చేసుకుంటే. ఇది పీచ్ ఫ్రూట్ అండి. ఇది ఆల్రెడీ దీనికి కాయలు కూడా వచ్చాయి, పీచ్ ఫ్రూట్కు. ఇది ఒక మ్యాంగోనండి, అమృతం మ్యాంగో అన్నట్టు. ఇది అమృతం మ్యాంగో ఎంత బాగా వస్తుందో చూడండి, చాలా బాగా వస్తుంది. ఇది లీచీ అండి. లీచీ కూడా నాకు చాలా బాగా వస్తుంది. చిన్న మొక్క పెట్టాను, ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. అంటే ఎండకు పెట్టినప్పుడు ఇది పోయినుండే, మళ్ళీ నీడకు పెట్టాను. నేను అట్లా సెలెక్ట్ చేసుకుంటానండి, ఏ మొక్క అయితే ఎక్కడ వస్తుందో అనేది. అంటే మనకు ఫారెన్లో చల్లదనం ఎక్కువ కదండి,
అందుకనేసి మనకు చల్లగా ఉండదు, వేడి ఎక్కువ కాబట్టి నేను ఏదైతే నీడ ఉంటుందో అటు సైడ్ నేను ఈ మొక్క పెట్టుకుంటాను. అందుకని ఇంత బాగా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఇది కాఫీ ప్లాంట్, ఇది కూడా చల్లదనానికి వస్తుంది. కాఫీ సీడ్స్ కూడా వచ్చాయి. ఇంకొకటి నాకు చాలా చాలా హ్యాపీని ఇస్తుందండి ఈ మొక్క. చూడండి ఇదిగోండి నామ్డాక్మై మ్యాంగో, నామ్డాక్మై గోల్డెన్ మ్యాంగో అండి. దీన్ని గోల్డెన్ మ్యాంగో కూడా అంటారు. చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో, చాలా హ్యాపీగా ఉందండి. అసలు నాకైతే చెప్పలేని ఆనందం. ఇది థైలాండ్లో మన మియాజాకి మ్యాంగో ఎంతో, ఇది కూడా అంతే టేస్ట్ కానీ మంచి రుచి ఉంటుందట అండి. ఇది కూడా చాలా ఫేమస్. గోల్డెన్ మ్యాంగో ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నేను ఫ్రెండ్స్కి ఫోటో పెడితే కూడా చాలామంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, ఏంటి రమ్మగారు మాకు అసలు పూత నిలబడట్లే, మీకు అప్పుడే కాయలు అంత పెద్దగా అయినాయి అని అడుగుతున్నారు చాలామంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది వచ్చి చూసి వెళ్ళారు. ఇది మిల్క్ ఫ్రూట్ అండి, ఇది మిల్క్ ఫ్రూట్. ఇది ఒకటి బ్రూనీ కింగ్ మ్యాంగో. ఇది బ్రూనీ కింగ్ 4.5 kg ఉంటుందట అండి మ్యాంగో. అది మళ్ళీ దీన్ని చిన్న బ్యాగులో ఉంది, చాలా లావ్ అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాగులోకి మార్చుకున్నా. 2.5 years అవుతుంది ఇది. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అసలు మొక్కలు పెంచడం అనేది. మనం తీసుకురావడం కాదండి, దాన్ని ఏ విధంగా పెంచాలనేది, దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మనం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఇవన్నీ నేను ఈ ఎండాకాలం స్టార్టింగ్లోనే మొత్తం ప్రూనింగ్ చేసి పెట్టానండి. చూడండి అన్ని పెద్ద బ్యాగులు. మొన్ననే ఒక 15 days అవుతుంది, 10-15 days అవుతుంది. మళ్ళీ నేను చుట్టూ వేరే మొక్కలు నాటుకుంటాను. ఇప్పుడు ఇది ఒక పెద్ద మొక్క పెట్టాను అనుకోండి, ఇగో ఇంట్లోనే బ్రహ్మకమలం పెట్టాను, అడీనియం పెట్టాను, ఇందులో ఒక తీగ జాతి మొక్క పెట్టాను. ఇగో ఇది ఆప్రికాట్ అండి, ఇది ఆప్రికాట్. ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను మళ్ళీ వేరే బ్యాగులకు మార్చుకుంటాను. తేగానే నేను మొక్కలు మార్చుకోవద్దండి. మనం ఒక 1 month అన్నా ఉంచి మంచిగా హెల్దీగా ఉన్నప్పుడు మళ్ళీ మార్చుకోవాలి దాన్ని. ఇవన్నీ అంతే అండి. ఇవి చూడండి చుట్టూ అన్ని మొక్కలు పెట్టా. గులాబీలు, ఇది మల్లె, ఇది చాలా రేరు మల్లె అండి, సెంటెడ్ స్మెల్ ఉంటుంది. ఇందులోనే క్రిస్టమస్ కాక్టస్ పెట్టాను, ఇందులోనే గులాబీలు పెట్టాను, అడీనియం పెట్టాను. చుట్టూ మనం చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు అండి. అప్పుడు మనకి ఇంకొకటి అండి, నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ పెద్ద మొక్క పెట్టినప్పుడు దాని పక్కకి ఇంకొక కొన్ని మొక్కలు పెట్టామనుకోండి, దానివల్ల మీకు వేరు వ్యవస్థ బాగా వస్తుంది. అంటే అన్ని వేర్లు ఉండడం వల్ల మట్టి అంతా గుల్ల అయిపోతుంది. నన్ను అదే అంటారు, మేము ఒక్క మొక్క పెట్టి పెంచితే మాకు రాదు మేడం, మీరు ఒక్కొక్క దాంట్లో అన్నీ పెట్టారు ఎట్లా వచ్చింది అని. అదే సీక్రెట్ అండి. చిన్న చిన్న మొక్కలు పెట్టడం వల్ల మట్టి గుల్ల అయిపోతుంది వేర్లు లోపలికి వెళ్ళి, దానివల్ల బాగుంటాయి మొక్కలు. ఇది చూడండి, ఇది సన్డ్రాప్ అండి, ఇది సన్డ్రాప్ ప్లాంట్. దీని ఫ్రూట్స్ కూడా మంచిగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అక్కడ ఒకటి పెద్ద మొక్క ఉంది, 3 years మొక్క, దానికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఇది ఇది మ్యాంగోస్టిన్ అండి. ఈ మొక్క నాకు చాలా ఇష్టం. ఇది పోయినా కూడా నేను మళ్ళీ తెచ్చి పెంచి దానికి కాయలు వచ్చే వరకు పట్టుదలతో పెంచుతాను నేను మొక్కను. ఇది మ్యాంగోస్టిన్. ఇది చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. ఇది పెద్ద చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. ఇంత లావు మనకు స్టెమ్ అయినప్పుడు దానికి బలం సరిపోదు చిన్న వాటిలో. అందుకని మళ్ళీ నేను పెద్ద గ్రో బ్యాగులోకి మొత్తం ఏర్లు కట్ చేసి ప్రూనింగ్ చేసి పెట్టాను. చూడండి చిగుర్లు ఎంత బాగా వచ్చాయో. ఇంకా మనకు తర్వాత మనకు కాయలు మంచిగా వస్తాయి. ఇది గోల్డెన్ బెర్రీ, ఇది గోల్డెన్ బెర్రీ అండి. ఇది చాలా రేర్ ఫ్రూట్, ఇది కూడా గోల్డెన్ బెర్రీ. ఇంకా ఇక్కడ మధ్యన నేను ఇట్లా టమాటా మొక్కలు వేసుకుంటాను. అన్నీ ఒక్క గ్రో బ్యాగ్లోనే చూడండి, నాది ఇంత చిన్న గ్రో బ్యాగు. ఇందులోనే టమాటా మొక్కలు, ఇందులోనే నిమ్మ చెట్టు, ఇందులోనే ఇది పర్సిమన్ ప్లాంట్ అండి. పర్సిమన్ మ్యాంగో చాలా వరకు రావట్లేదు, ఎంతమంది పెట్టినా. నాకు ఇది బాగా నాటుకుంది, ఇది హ్యాపీగా ఉంది చూడాలి. ఇది ఒక మంచి సెంటెడ్ ప్లాంట్ అండి. అసలు మనం మిద్దె మీదకి రాగానే ఎంత తుమ్మెదలు, బటర్ఫ్లైలు ఎంత అట్రాక్ట్ అవుతాయండి, మంచి స్మెల్. ఇది ఆవకాడో, ఇది పర్పుల్ ఫారెస్ట్ ప్లమ్ అండి. ఇది పర్పుల్ ఫారెస్ట్ ప్లమ్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. బ్యాగ్ చూడండి ఎంత చిన్నదో. మనకు ఇంకొక సీక్రెట్ అండి, మీరు పెద్ద దాంట్లో పెడితే కాకుండా ఎంత చిన్న దాంట్లో పెడితే అంత బాగా మొక్కలు బాగా వస్తాయండి. అందుకనేసి నేను చిన్న బ్యాగులలో చూడండి, నా దాదాపు 3, 4, 5 years, 6, 7 years వరకు ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇది కూడా చూడండి, ఇది నేను జామ చెట్టు అండి, చిన్నది 100 rupees బకెట్లో పెట్టాను.
పూతతో ఉన్నప్పుడే చిన్న పిందెలు ఉన్నప్పుడే మళ్ళీ మార్చుకున్నాను. చాలామంది భయపడతారు, అమ్మో చనిపోతుందేమో మేడం అని, కానీ నేను పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఇట్లా మధ్యన మళ్ళీ నేను టమాటా మొక్కలు చుట్టూ మళ్ళీ నేను టమాటా మొక్కలు వేరే మొక్కలు పెట్టుకుంటానండి. ఇంకో సీక్రెట్ అండి, ఇప్పుడు ఇది రాదు చూడండి, తీసినా కూడా ఏర్లు లోపలికి పోయినాయి. నేను ఇప్పుడు ఎండాకాలం ఏం చేస్తాను అంటే చుట్టూ చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి కవర్తోనే అట్లే పెడతాను. దాని కింద ఎర్త్వామ్స్ ఉంటాయి. ఎర్త్వామ్స్ ఎండకు తట్టుకోలేక బయటకు వచ్చేస్తాయి. అందుకనేసి ఎర్త్వామ్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఇట్లా కవర్స్ చిన్న చిన్న చుట్టూ పెట్టుకోండి, లేదంటే ఇట్లా చిన్న కుండీలు పెడితే దాని కింద ఎర్త్వామ్స్ ఉండడం వల్ల ఈ పైన మొక్కకు బలం వస్తుంది, లోపల ఉన్న మొక్కకు కూడా మంచిగా ఎరువు తయారవుతుంది. అది నా సీక్రెట్. ఇది చూడండి, ఇది థైలాండ్ నిమ్మండి, చాలా పెద్ద సైజు, భలే స్వీట్గా ఉంటాయి. ఇంకో చనిపోయింది మొత్తం, అంటే మొత్తం ఎండిపోయి ఏం లేకుండా అయితే మళ్ళీ నేను మొండిగా పట్టుదలతో మళ్ళీ బ్యాగ్ మార్చి మళ్ళీ పెట్టాను. ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో చూడండి. ఇందులోనే మ్యాంగో పెట్టాను, 2 చెట్లు ఒకటే దాంట్లో పెట్టాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇప్పుడు ఇది బస్తరా మ్యాంగో అండి. ఈ బస్తరా మ్యాంగో చాలా స్వీటు, మంచి రుచి అండి. అందుకని దీని పిక్క తీసి నేను ఇందులో నాటాను. ఇంకో మొక్క వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నన్ను అడిగారు చాలామంది, ఇది వీడియోలో పెట్టాను, అబ్బాయి ఎంత తేనెలా కనబడుతుంది మేడం, నాకు ఒక మొక్క ఇవ్వండి అన్నారు. ఒకటి సీడ్తో మాత్రం అయితే పెంచాను. ఇది బస్తరా మ్యాంగో, ఇది లోకట్ ఫ్రూట్ అండి. ఇది ఎన్నిసార్లు పెట్టినా ఎవ్వరికి రావట్లేదు, నాకు కూడా పోయినాయి చాలాసార్లు, అయినా పట్టుదలతో పెట్టాను. ఇది మాత్రం మంచిగా సక్సెస్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అక్కడ కాయలు కూడా వచ్చాయి. ఇగో ఇలా ప్రూనింగ్ చేసుకుంటాను, మొత్తం కట్ చేసి మళ్ళీ నాటుకుంటాను. ఇదండి మియాజాకి, ఇది మియాజాకి ప్లాంట్. నా దగ్గర 3 ఉన్నాయి మియాజాకి ప్లాంట్. ఇది ఒక రకమైన నిమ్మ. ఇట్లా సైడ్కు కొన్ని మొక్కలు పెట్టుకుంటాను. ఇది లిల్లీ మొక్క, చామంతులు ఇట్లా పెట్టుకుంటాను నేను. ఇది అమృత జాము. మళ్ళీ వీటి పక్కకి ఇదిగో చూడండి మిర్చి మొక్కలకు నేను సపరేట్ ఏం పెట్టాను, చుట్టూ మొత్తం మిర్చి, టమాటా. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో క్రాపు. ఇట్లా రోజెస్. ఇది ఒకటండి బ్లాక్ సపోటా, ఇది బ్లాక్ సపోటా. ఇది కూడా 2.5 ఇయర్స్ అయిపోయింది, ఎక్కువనైంది, 2.5 ఇయర్స్ అయింది బ్లాక్ సపోటా అండి. ఇది చిన్న 100 రూపాయల టబ్బులోని అట్లే ఉంది చూడండి. ఇది కూడా ఒక చెర్రీ ప్లాంట్ అండి. దీనికైతే ఎప్పుడు గుత్తులు చాలా వీడియోలలో చూసి ఉంటారు, చాలా గుత్తులు మొత్తం. ఇగో మళ్ళీ ప్రూనింగ్ చేసా, మళ్ళీ ఇగో చూడండి చిగురు. అసలు భయపడకూడదండి, చాలామంది అదే అంటారు, చనిపోతుంది కదా మేడం వేర్లు కట్ చేస్తే అంటే. ఏం కాదండి, నేను మళ్ళీ కట్ చేసి పెట్టాను చూడండి 100 రూపీస్ టబ్లో. ఇది వెరిగేటెడ్ సపోటా. ఇది అటు వెళ్ళి చూద్దామండి. ఇదిగో వెరిగేటెడ్ సపోటా, చాలా స్వీటు, చాలా పెద్ద సైజు వస్తుంది. ఆకులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది చూడండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత అందంగా వచ్చాయో. ఇది బనానా మ్యాంగో అండి, రెడ్ బనానా మ్యాంగో. ఇది చాలా రేర్ వెరైటీ ఇదండి. దీన్ని ఏమంటారు, పైనాపిల్. అంటే ఒకటే చెట్టుకు దాదాపు ఒక 30-40 కాయలు వస్తాయట సైడ్కు. ఇది చాలా రేర్ ప్లాంట్. ఇది చూడండి ప్రూనింగ్ చేశాను, మొత్తం ప్రూనింగ్ చేశాను. ఇదిగో ఇలా మొత్తం ఎంత బాగా వచ్చాయో చూడండి, ఫ్లవరింగ్ కానీ. ఇదిగో అస్సలు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయి, పెద్ద అండి లాంగ్ మర్బరీ. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు నన్ను, నేను కొన్ని కొమ్మలు పెట్టానండి, కొమ్మతో నాటాను నేను. ఇక్కడ ఉన్నాయి కొమ్మలు, ఇదిగో దాని కొమ్మ కట్ చేసి పెట్టా. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు, రమగారు అసలు అంత పెద్ద మల్బరీ నేను ఎక్కడ చూడలేదండి, మాకు కొమ్మలు ఇవ్వండి అంటే. ఇదిగో కొమ్మలు నాటానండి, కొమ్మకు చూడు ఎంత బాగా వచ్చాయి కాయలు. ఇది ఒకటండి యాపిల్స్లలో 2-3 రకాలు. అన్న యాపిల్ ఒకటి పెట్టుకున్నాను, హర్మన్ 99 ఒకటి పెట్టుకున్నాను. ఇది వెల్వెట్ యాపిల్. ఇది చూడండి ఇక్కడ, ఇదండి ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇందులోనే 2 మొక్కలు చూడండి, ఎవరు పెట్టరు, చిన్న ఒక్కదాంట్లో ఒకటి పెడితేనే భయపడతారు. నేను 2 పెట్టాను చూడండి. ఇది బ్లాక్ సూరినామ్ చెర్రీ, ఇది పూత కూడా వచ్చింది. ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి చూడండి. అందరు అదే అంటారు, ఏంటి రమ్మగారు మీరు ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు, మాకు చెప్పట్లేదంటే. నేను ఏం చేయట్లేదండి, ఓన్లీ ఆవు పేడ, వాటర్ తప్ప ఇంకా నేను ఏం వాడను. ఇదొకటండి. ఇంకొకటి ఇది బ్లాక్ వావిలాకండి. ఇది ఆయుర్వేదిక్లో వాడతారట, అప్పుడు కరోనా టైంలో మెడిసిన్లో వాడతారట అండి. ఇది చాలా రేరు బ్లాక్ వావిలాకు.
ఇదేమో సన్ డ్రాప్ ఫ్లవర్ అండి. సన్ డ్రాప్ ఫ్రూట్ ఇగో ఫ్లవరింగ్ వచ్చింది. ఇది జ్యూస్ చేసుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటుందట. ఇదంతా ఫ్లవరింగ్ వచ్చింది. ఇవి ప్రూనింగ్ చేసినాక నాటినాయండి. వస్తుంది, చనిపోతుందనే భయమే ఉండొద్దండి. మంచిగా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఆకులన్నీ ఎండిపోతాయి, తర్వాత మళ్ళీ అదే వచ్చేస్తుంది. అక్కడ ఒక మ్యాంగో, పర్పుల్ నామ్డాక్మై మ్యాంగో, అది చాలామంది అడిగారు. ఎక్కడ అడిగినా దొరకట్లేదు మేడం అన్నారు. అదొకటి. ఆ దానిమ్మ చెట్టు కూడా ఒక మిరాకిల్ అండి. నేను ప్రతి ఒక్క చెట్టును చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతాను. అది కూడా చనిపోయింది, మొత్తం ఎండిపోయి ఆకులు లేకుండా అంత అయితే అక్కడ మొండెం కనబడుతుంది చూడండి, చిన్నగా కట్ చేసినట్టు. మళ్ళీ దాన్ని నేను గ్రో బ్యాగ్ మార్చిన తర్వాత చూడండి ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అంతే కొమ్మ అక్కడ కట్ చేసిన వరకు మళ్ళీ సైడ్ నుండి వచ్చి పూత వచ్చేసింది మొత్తం. ఇది థైలాండ్ చీమ చింత అండి. మన ఇక్కడ చీమ చింతకు ముళ్ళు ఉంటాయి, దానికి ముళ్ళు లేవు చూడండి, అస్సలు ముళ్ళు ఉండవు. పూత కూడా స్టార్ట్ అయింది. ఇవి చూడండి, ఇది మొన్న వీడియో పెట్టాను, చాలామంది షాక్ అవుతున్నారు. అసలు ఇంత చిన్న బ్యాగ్లలో ఎలా పెంచుతారు మేడం, ఇంత కాత ఎట్లా వస్తుందని. ఇది మాకు సిటీజీ ఇచ్చిన మొక్క అండి. చాలా సిటీజీకి థ్యాంక్స్ చెప్తున్నానండి. శ్రీనివాస్ సర్కర్ గారికి, సరోజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి మొక్కలు చూడండి ఎంత బాగుందో క్రాపు. నాకే ఎంత ఆనందం అనిపిస్తుందో వచ్చి చూస్తుంటే చిన్న చెట్టుకు. ఇది ఇంకా షాక్ అండి. ఇది మొన్న అయితే వీడియో పెట్టాను, మొత్తం ఎండిపోయిందండి. ఈ ఎండిపోయిన తర్వాత నేను అయ్యో ఎందుకు కట్ చేశానని బాధపడి మళ్ళీ అనుకోకుండా 3-4 రోజుల తర్వాత వచ్చి చూసేసరికి ఆల్రెడీ ఫ్రూటింగ్స్తోనే ఉన్నాయి. బాగా చిగురు వచ్చి మళ్ళీ ఫ్రూట్. ఇది వైట్ మల్బరీ అండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. వైట్ మల్బరీ చాలా స్వీట్గా ఉంటుంది దీని ఫ్రూట్. ఇవన్నీ నేను ప్రూమింగ్ చేసినాయండి. ఇదిగో సీతాఫలం కూడా నేను ప్రూమింగ్ చేసా. ఇది హనుమాన్ పలాట్ అండి, ఒకరు లక్ష్మణ పల అంటున్నారు. దీని ఫ్రూట్స్ కూడా నేను పెట్టాను చాలా, ఒక్కొక్కటి 1/2 kg వస్తుంది. ఇదిగో అప్పుడే మళ్ళీ ప్రూనింగ్ చేయగానే చూడండి ఎంత పూత వచ్చిందో. ఒక్కటి 1/2 kg ఉంటుందండి, 1/2 kg పైన ఉంటుంది. మొత్తం కట్ చేశాను, ఏర్లు కట్ చేశాను, ఇగో పైన ప్రూనింగ్ చేశాను. మళ్ళీ కొత్త చిగురు వచ్చి ఇమ్మీడియట్గా పూత వచ్చింది చూడండి. మీకు ఇప్పుడు డైరెక్ట్ కనిపిస్తుంది కదా నేను పెట్టింది, కట్ చేసింది. ఒక 15 days అయిందండి అంతే అది పెట్టి కూడా. ఇది చూడండి, ఇవన్నీ మళ్ళీ మంచిగా అవి ఇగురు వస్తాయండి, చనిపోయి. ఇగో ఇక్కడ ఇగురు కనబడుతుంది. మనం ఇట్లుండేనండి, అది మల్బరీ కూడా సేమ్. ఇగో ఆకులన్నీ ఎండిపోయి చనిపోయిందని భయపడతాం, అట్లా కాదండి. ఇగో ఇక్కడ ఇగురు వస్తుంది చూడండి, చక్కగా మంచి ఇగురు వస్తుంది. ఇది చూడండి మ్యాంగో, ఇది న్యూస్లో కూడా చూపించారు. ఇది వనరాజా మ్యాంగో అండి, ఒక్కటి 1/2 kg పైన ఉంటుంది. పూత చూడండి అసలు. నేను ఎలాంటి ఇవ్వనండి, ఎలాంటి ఎరువులు వేయను, ఓన్లీ ఆవు పేడ, మేక ఎరువు, ఆవు పేడ. ఇది పన్నీరు రోజు. ఇది రెడ్ నిమ్మ అండి, చాలాసార్లు వచ్చినాయి కాత. ఇది రెడ్ నిమ్మ, చాలా వస్తాయి ఇంత చిన్న బకెట్లో. ఇది ఫస్ట్ నేను వీడియోలో చూపించిన మియాజాకి అండి, దీనికే వచ్చింది. మీదకి 3-4 చెట్లు పెట్టుకున్నాను, చాలా వాల్యూ అయిన ఫ్రూట్స్ కదా అని చెప్పేసి. ఇదిగోండి ఈ సెడర్ బేచేరి, చిన్న పిల్లలకు ఇలాంటి చెట్లు పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ కలర్ కానీ ఫ్రూట్స్ కానీ చక్కగా తెంపుకుంటారు. ఈ టైంలో వచ్చి మనం పిల్లల్ని పైకి మార్నింగే 7-7:30కి అట్లా తీసుకొస్తే చక్కగా డి విటమిన్ తీసుకోవచ్చండి. ఇది రొలీనా ఫ్రూట్ అండి, అంటే ఇది సీతాఫల జాతికి చెందింది, కానీ చాలా టేస్ట్ బాగుంటుందట. అంటే వీడియోలో చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యి తీసుకొచ్చుకుంటాను. ఏదైనా ఫ్రూట్ వెరైటీ కనబడిందంటే ఎంబడే కొట్టడం, వాళ్ళని ఫోన్ చేసి అడగడం, మళ్ళీ తెచ్చుకోవడం. ఇది రొలీనా ఫ్రూట్. ఇది మియాజాకి, ఇది చిన్న మొక్క తీసుకొచ్చానండి. ఇది బ్లూబెర్రీ అండి, బ్లూబెర్రీ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇంకా నాటలేదు, అందులోనే ఉంచాను. చిన్న మొక్క తెచ్చాను కానీ చాలా బాగా వస్తుంది బ్లూబెర్రీ. ఇది ఇట్లా పక్కకు రో చేసి పెట్టుకుంటాను. మనము ఒక్క మొక్క పక్కకు 3-4 మొక్కలు మొత్తం పెట్టుకోవచ్చండి, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి చెట్లు. భయపడకూడదు మనం రావని. ఇది చూడండి, ఇది ఎంత చిన్న చెట్టు అండి, ఇది 1 year 1.5 year అయింది. ఇదిగో ఎంత బ్యాగ్ చూడండి, ఎంత చిన్న గ్రో బ్యాగ్. ఇది చిన్న గ్రో బ్యాగ్ అండి. ఇది ఇక్కడ గడ్డి కూడా చూడండి, ఎవరో ఫ్రెండ్స్ అన్నారట ఆ వీడియో తీసే ముందు అప్పుడప్పుడు తెచ్చి పెడతారన్నారట అండి. అప్పుడప్పుడు తెచ్చి పెడితే ఇట్లా గడ్డి ఇవన్నీ మొలవయి కదండి. ఇది చూడండి, ఇందులో మేకేరు వేసాను, ఇట్లా మేకేరు వేస్తాను. ఏమీ లేదు చూడండి మేకేరు. ఇది 1.5 year ప్లాంట్ అది. ఇది కూడా ఫ్రూట్ మ్యాంగోలలో ఒక రకం అండి. ఇది కూడా చాలా రకాలు ఉన్నాయి, 10-15. ఇదిగో ఇది చూడండి, మీకు లైవ్గా చూపిస్తున్నాను. ఇగో ఇది మొన్ననే నాటా చూడండి,
ఏర్లు కూడా బయటకున్నాయి. ఇగో ఎట్లా కట్ చేస్తాను చూడండి. ఏర్లు మీకు చూపించాలని వీడియోలో చూపించాలనుకున్నానండి. ఇగో ఇంత ఇంత సైజు పెట్టుకుంటే చాలండి. మనము మొత్తం బ్యాగ్ నిండా ఏర్లు ఉండే కట్ చేసి నాటాను. ఇగో 15 days అయింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. అందరు భయపడుతున్నారు కట్ చేస్తే చనిపోతుంది వేడు అంటే, అది కాదండి, అది మీరు పెట్టి చూడండి, ఒక ట్రై చేయండి అని. అదండి ఇది గోవర్ధనం చెట్టు. ఇట్లా నేను మొక్కలు ఒకటి, ఇప్పుడు ఇది బ్రహ్మకమలం పెట్టాను కదండి, ఇందులో ఇగో టమాటా పెట్టాను. క్రాప్ చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఇవన్నీ కాయలే. నేను ఒకటే చెట్టు పెట్టానండి. ఒక్క చెట్టులో ఎన్ని టమాటాలు చూడండి. ఇట్లా నాటుకుంటాను నేను టమాటాలు. అలా ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చెప్తానండి. ఇది చూడండి, అది పెద్ద రేగుబండి అండి, చాలా పెద్దది, ఆపిల్ సైజ్ అంత ఉంటుంది. అది ప్రూనింగ్ చేశాను, మళ్ళీ ఎగురు వచ్చింది. ఇది ఒకలాంటి సంత్ర. ఇది చూడండి ఐస్ క్రీమ్ బీన్. ఇది ఐస్ క్రీమ్ బీన్ అండి. చాలా అంటే సేమ్ ఇంకా ఐస్ క్రీమ్ టేస్ట్ ఐస్ క్రీమ్ లానే ఉంటుందట. ఇందులో చూడండి ఇంత చిన్న 100 రూపాయల టబ్బులో చూడండి 2 మొక్కలు పెట్టా. ఇది కట్ చేయను నేను, అది మొత్తం ఇంకో లోపలికి వెళ్ళిపోయినాయి వేర్లు. ఇది ఒకటండి, ఇది పెట్టాను చూడండి. అది స్టెమ్ చూడండి, దాదాపు 3-4 years అవుతుంది. 100 రూపీస్ బకెట్లో. ఎంత బ్యూటిఫుల్గా ఒకసారి కాత వచ్చింది, మళ్ళీ వస్తుంది. ఇది ఒకలాంటి బత్తాయి అండి, చాలా రేర్ వెరైటీ. ఇది కూడా పేరు అంత గుర్తులేదు నాకు. ఇదిగో ఇవన్నీ ప్రూమింగ్ చేశానండి. మీరందరూ కూడా వర్షాలు స్టార్ట్ కాకముందే మొత్తం ప్రూమింగ్ చేసి మంచిగా నాటుకోండి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి చూడండి. ఇది ఒక సపోర్ట్ అండి. ఇది చూడండి దాదాపు 3.5 years 3.5 years చూడండి ఎంత చక్కగా వచ్చాయి. వాళ్ళ ముద్ద అనిపిస్తుంది. ఇది కింద పక్కకుండే, ఇది మొన్నంతా క్లీన్ చేసేటప్పుడు ఇది దీనిపైన పెట్టాను చూడండి. ఇంత చిన్న చెట్టు, ఇది ఎవ్వరు నమ్మరు కూడా. ఇందులోనే ఇక చూడండి, ఇందులోనే ఇంత లావు అయింది. ఎంత బాగా వచ్చినాయో కాయలు, అసలు చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇది కఫీర్ లైమ్ అండి, కఫీర్ లైమ్ దీని పేరు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇది. ఇది చూడండి మ్యాంగోస్. ఇదిగో ఇది ఆకులు చాలా రోజులైంది కదా, ఈ ఆకులు పండుతాయి, రాలిపోయి మళ్ళీ చిగురు వస్తుంది. ఇది గోల్డెన్ బెర్రీ. ఇది చూడండి మ్యాంగో చూడండి, ఇన్ని మ్యాంగోస్ చాలా వచ్చాయి, దాదాపు ఒక 20-30 కాయలు వచ్చాయి. కానీ కొన్ని రాలిపోతాయండి. ఇది చూడు, అప్పుడే నాకు ఎంత పెద్ద సైజు వచ్చాయో. ఇది కూడా అంతే అండి, ఇంకా మరీ చిన్న బ్యాగ్లో ఉండే. దీన్ని కూడా వేర్లు మొత్తం ప్రూనింగ్ చేసి మొత్తం ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం ప్రూనింగ్ చేశాను. ఇదిగో ప్రతి ఒక్కటి ప్రూనింగ్ చేసినాక మనకు మళ్ళీ ఎక్కువ వస్తాయండి బ్రాంచెస్. మనం ఎంత ప్రూనింగ్ చేస్తే అన్ని బ్రాంచెస్ వస్తాయి. కాయలు కూడా చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో. పోయినసారి కూడా నేను అంతకుముందు 1.5 year ముందు కూడా చూపించాను, దీనికి చాలా కాయలు ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చాయి చూడండి. ఇది చూడండి పీచ్ ఫ్రూట్. ఇది పీచ్ ఫ్రూట్. అది కూడా లెమన్ అండి. చాలా అసలు దాదాపు ఒక 50-60 కాయలు వచ్చాయి దానికి. మళ్ళీ అంతా ప్రూనింగ్ చేశా. ఇంకా ఇక్కడ ఒకటి అండి, ఇది చూడండి, ఇది సంపంగి. అసలు ఎంత ఇక్కడికి వస్తే చూడండి ఎంత స్మెల్ వస్తుందో, ఎంత గుత్తులు వచ్చాయి. ఇదిగో స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో, ఇక్కడికి రాగానే ఎంత స్మెల్లో అసలు. బాబా ఇదిగో బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి సంపంగి. ఇది లేతగా ఉన్నప్పుడు, ఇది ముదిరిన తర్వాత ఎల్లో వస్తాయి. అసలు ఒక్క ఫ్లవర్ మిద్దె మీదకి రాగానే ఎంత మంచి వాసన చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో, ఇంత బాగా వచ్చాయి చూడండి. ఈ గ్రో బ్యాగులనే నాకు ఇంత బాగా వచ్చాయి చూడండి పువ్వులు, ఫ్లవరింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఇక్కడన్నీ నేను ఇటన్నీ ఎండ బాగా రావాలనేసి ఇటన్నీ గులాబీలు పెట్టుకున్నాను అండి. అది మహాబిల్వం అండి. ఇక్కడన్నీ ఇంకా మొత్తం ఫ్లవరింగ్. ఇది మర్వం. దవనంలో 3 రకాలు ఉంటాయండి, చాలామందికి తెలియదు. ఇది దవనం, ఇది పూత వచ్చింది, ఇది కొంచెం ఆకులు రాలిపోయి మళ్ళీ ఎగురు వస్తుంది దీన్ని ప్రూనింగ్ చేస్తే. మర్వం అంటారు దాన్ని. ఇవి స్టాండర్డ్ గులాబీస్ అండి, చాలా పెద్ద సైజు భలే వస్తాయి ఇవి. స్టాండర్డ్ గులాబీ మంచి ఎగురు వచ్చింది ఇది. ఇక్కడన్నీ నేను గులాబీలే నాటుకున్నాను, ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చిపోయాయి. ఇదిగో ఇట్లా డబల్ కలర్స్, మల్లెలు, సెంటెడ్ గులాబీ, ఇలా పెట్టుకుంటాను నేను. ఇటంతా సెంటెడ్ గులాబీలు పెట్టుకున్నాను, ఎండ బాగా వస్తుందని. ఇది మింటు తులసి అండి. ఇది మంచి టేస్ట్ ఉంటుంది, పిప్పర్మెంట్ టేస్ట్ బాగుంటుంది, చాలా మంచి మొక్క. అది కూడా చాలా మంచి మెడిసిన్ వాల్యూ అండి ఇది. ఇదిగో
ఇది మనం తెలియక పిచ్చి చెట్టు అని పడేస్తున్నారండి, కానీ కాదు, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఒక 3-4 రైతులు పండిస్తున్నారు అన్నట్టుగా చూశాను నేను. ఇది లోపల టమాటా లాగా ఉంటుందండి. ఇది తింటే చాలా అంటే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్ అవుతాయట. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. నేను ఇవి కూడా పెంచుతున్నాను, ప్రతి దాంట్లో వస్తే అట్లే ఉంచుతున్నాను. తింటే కూడా భలే రుచి అండి, ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇదిగో ఇది నేను బ్యాగ్స్ మార్చినప్పుడు చూడండి, ఇంత చిన్న తొట్టిలో ఈ కొమ్మ పెట్టి వదిలిపెట్టాను. చూడండి, దాదాపు ఇది 1 మంత్ 2 మంత్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ వేరే గ్రో బ్యాగ్లకు మార్చుకుంటాను. ఎంత చిన్న తొట్టిలో పెట్టాను చూడండి. ఇది పెట్రియా ప్లాంట్. అంటే నేను మిద్దె మీద అక్కడక్కడ మధ్యన పిల్లర్కు ఒక్కొక్క ఫ్లవరింగ్ పెట్టాను. ఈ మిద్దె అక్కడొకటి అక్కడ అట్లా అందంగా బ్యూటిఫుల్గా రాగానే మంచి అందంగా కనబడాలని ఇది ఒకటి అండి. ఇక్కడ చూడండి పెట్రియా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. బా, నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచి వాసన కూడా వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎవరి మిద్దె మీద ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి కాకర చెట్టు అండి. ఇందులో 1-2 విత్తనాలు, ఒకటే చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, మొత్తం స్ప్రెడ్ అయింది. ఇదంతా కాకర. ఇట్లా నేను కాకరలు కూడా పెట్టుకుంటానండి. బీర, కాకర, ఇట్లా తీగ జాతలవి కూడా ఏంటి బచ్చలి ఇట్లాంటివి పెట్టుకుంటాను. వైట్ కాకర పెట్టా, గ్రీన్ కాకర పెట్టాను. కాకరలో 3 సైజులు, మరీ చిన్నది చిట్టి కాకర, మీడియం సైజు, చాలా లాంగ్ కాకర పెట్టానండి. తీసేసా పందిర్లన్నీ ఎండిపోతే, మళ్ళీ వేసుకున్నాను. మళ్ళీ పూత వచ్చేసింది అప్పుడే. బీర, కాకర, బీర, టమాటా, పచ్చిమిర్చి అన్నీ మనకు రోజు యూజ్ వచ్చేటివి పెట్టుకుంటానండి నేను. ఇది గిన్నె మాలతి, చాలా మంచి స్మెల్. సాయంత్రం 5:30-6 అయిందంటే అసలు మిద్దంతా స్మెల్లే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ద్రాక్ష చూడండి ఎంత పెద్ద తీగ వచ్చిందో, నేను ఇంకా చూసుకోలేదు. చాలా బ్యూటిఫుల్గా అక్కడ నుండి వచ్చిందండి తీగ. చాలా కాయలు కూడా బాగా వచ్చినుండే. అక్కడ వెనక ఉంటే నేను మళ్ళీ ఇక్కడ ముందుకు మార్చుకున్నాను. అక్కడ ఎక్కడో ఉంది తోటి, ఎంత పెద్ద చెట్టో చూడండి. గ్రేప్స్, అట్లా నేను గ్రేప్స్ కూడా పెట్టుకుంటానండి. నాకు గ్రేప్స్ అంటే కూడా చాలా ఇష్టము. చాలా తీసుకున్న పంట 5-6 చెట్లు ఉండే, చాలా ఎక్కువ నేను కూడా తీసి ఇది ఒకటి పెట్టుకున్నాను. నేను బొప్పాయి పెట్టుకున్నాను. బొప్పాయి కూడా బాగా హెల్త్కి మంచిదని ఒక 3-4 బొప్పాయి పెట్టుకున్నాను. మ్యాంగోస్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు చూసారు కదా చాలా. ఇది ఆవకాడో, ఇక్కడ ఉంది చూడండి ఆవకాడో, అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. నేను తేగానే నాటనండి, ఒక 1 ఇయర్ వరకు కూడా ఉంచేస్తాను అట్లే, బాగా హెల్తీగా ఉంటే. తర్వాత మార్చుకుంటాను నేను. ఇది ఆవకాడో. ఇవి టమాటా చెట్లు అండి. ఇది టమాటాలు పెట్టుకున్నాను. ఇందులో ఊరికే వేస్ట్గా ఉండకుండా ఇది చెట్టు పెట్టాను. ఇందులో గులాబీలు పెట్టాను. గులాబీలలో అన్నీ కలుపుతాను. ఒక్క తొట్టిల్లో 3-4 రకాలు కలుపుతాను. అది విరజాజి. ఇంక ఇప్పుడు అన్నీ ప్రూమింగ్ చేశాను కదండి, అందుకే ఇప్పుడే చిగురు వస్తున్నాయి బాగా. ఇది చూడండి, ఇది కూడా బాగుంది. ఇదిగో ఇది నిన్న తీసుకొచ్చాను. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, స్టాండర్డ్ లాగా, ఒక రోజు లాగా, లోటస్ లాగా ఉంది. నాకు ఇది టీహెచ్ ఛానల్ సునీత గారు ఇచ్చారండి గిఫ్ట్గా. మా గార్డెన్ వీడియో తీసేటప్పుడు తను నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. సునీత గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, చాలా బాగా వచ్చింది. నేను ఇది కూడా అందరికీ చాలామందికి ఇస్తున్నాను. మనం ఇట్లా కాంపౌండ్ వాల్ మీద పెడితే ఎంత అందంగా ఉంటుందో చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం కాంపౌండ్ చుట్టూ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది సునీత గారు ఇచ్చారు. ఇదండి, మీ అందరికీ నమస్కారం అండి. అందరికీ మిద్దె తోట ప్రేమికులకు అందరికీ, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ పెంచాలండి, కంపల్సరీ పెంచాలి. మిద్దెకు ఒక 10 మొక్కలు పెంచాలని నా కోరిక అండి. మా మిద్దె తోట అంతా చూశారు కదండి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్న కోరిక అండి. ఎందుకంటే మనము ఈ ఎండాకాలం అండి, ఒకటి చెప్పాలనుకున్నాను. ఈ ఎండాకాలము కొన్ని మిద్దె తోట మీద మనం మొక్కలు పెట్టుకుంటే ఒక రోజు తప్ప ఒక రోజు నీళ్లు కొట్టినా కూడా మనకు బిల్డింగ్ చాలా చల్లగా ఉంటుందండి. మనకు కూలర్లు, ఇప్పుడు అందరూ కూలర్లు కొనలేరు కదండి, మామూలు వాళ్ళు కూడా ఉంటారు కొనలేరు వాళ్ళు. మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు అదే అంటారు, ఆంటీ అసలు మాకు కూలర్ ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు అంటే, అంత చల్లగా ఉంది మాకు అని అంటారు. అంటే ఈ మిద్దె తోట పెంచడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. మనకి ఎండాకాలం కూలర్ అవసరం ఉండదు, చల్లటి గాలి, పైకి వచ్చి కూర్చున్నా ఒక కాఫీ తాక్కుంటూ కూర్చున్నా ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మంచి పక్షులను చూసుకుంటూ ఎంత ఆనందం, ఎంత ఆరోగ్యం అండి. మీరందరూ కూడా పెంచాలని నా కోరిక.